అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. సూపర్ టేస్టీ ఎగ్ ఆనియన్ కర్రీ. చాలా సూపర్ టేస్టీగా ఉండే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా హోమ్ స్టైల్ అండి. చూడండి, ముందుగా ఇందుకోసం ఆనియన్స్ తీసేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే ఉండాలి. ఇలా సన్నగా కట్ చేసేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 2 కరివేపాకు రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి కట్ చేసుకొని. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కొద్దిగా మగ్గడానికి ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకున్నాం. ఆనియన్స్ కొద్దిగా మగ్గుతాయి. 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టేసుకుందాం. తర్వాత తీసి చూస్తే ఇలా కొద్దిగా మగ్గిపోయి ఉంటాయి ఆనియన్స్ అనేది. పచ్చి వాసన పోవడానికి ముందు మూత వేసి పెట్టేసుకొని ఒక 4 నిమిషాలు బాగా ఇలా మగ్గించుకోవాలండి. వాటర్ మొత్తం డ్రై అయిపోకూడదండి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఎగ్స్ అనేవి ఇలా పళ్ళకి కొట్టేసుకొని వేసేసుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్రెడీ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1 నిమిషం పాటు మూత వేసి పెట్టేసుకుందాం. ఇలా మూత వేసి పెట్టేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత చూడండి. తర్వాత ఇలా మెల్లగా తిప్పేసుకోవాలండి. ఇలా చేసేసి ఇలా ఒకటి ఇలా తిప్పేసుకొని చాలా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఆనియన్ కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా. ఇప్పుడు ఇందులో పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి. నీసు వాసన పోయేంత వరకు ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉంది కదా.
చూస్తున్న నోరు ఊరిపోతుంది కదా, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చపాతీలోకైనా, అన్నంలోకైనా, జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా. మీ స్టైల్‌లో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.